హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము చిత్తూరు టౌన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సింగిల్ స్క్రీన్ మూవీ థియేటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని. చిత్తూరులో ఉన్నటువంటి మూవీ థియేటర్స్ అనేవి మనకు టోటల్గా 6 అయితే ఉన్నాయి. వాటిల్లో మనకు ఒక బెస్ట్ మూవీ థియేటర్ అంటే ఈ థియేటర్ అని చెప్పొచ్చు. ఈ థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్నే మనమైతే చూడబోతున్నాము. ఈ థియేటర్ పేరు వచ్చేసి ఎస్విటి, శ్రీ వెంకటేశ్వర థియేటర్. ఈ థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్నే మనమైతే చూడబోతున్నాము. ఈ థియేటర్లో మనకు ఒక స్పెషాలిటీ ఉంది. నాకు నచ్చినటువంటి స్పెషాలిటీ అది ఏంటి అనేది కూడా నేనైతే మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం వచ్చేసాము చిత్తూరులో ఉన్నటువంటి ఎస్విటి థియేటర్, శ్రీ వెంకటేశ్వర థియేటర్కి అయితే రావడం జరిగిందన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే బయట మనకు కనిపిస్తున్నది ఇదంతా కూడా కార్ పార్కింగ్, అలాగే బైక్ పార్కింగ్ అనమాట. సో ఇక్కడ మనం బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పక్కన ఒక పెద్ద కౌంటర్ అనేది ఉంది. ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ అనేది ఇక్కడి నుంచి అయితే మనం తీసుకోవచ్చు. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిత్తూరులో ఉన్నటువంటి ఏ థియేటర్ కూడా మనకు బుక్ మై షో అనేది లేదు. సో ఇక్కడ మీరు మూవీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనము థియేటర్ లోపలికి వెళ్దాము. థియేటర్ లోపల ఉన్నటువంటి యాంబియన్స్ ఎలా ఉంది అనేసి ఒక్కసారి అయితే చూద్దాము, రండి. సో ఫ్రెండ్స్, థియేటర్ లోపల ఉన్నటువంటి ఇన్నర్ వ్యూ, ఆ లోపల డిజైన్ ఎలా ఉంది అనేది మీరైతే చూస్తున్నారు. నాకైతే లోపల ఉన్నటువంటి ఆ డిజైన్ చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఆ థియేటర్లో ఉన్నటువంటి ఆ యాంబియన్స్, ఆ అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా చాలా కూల్గా ఉన్నాయి. అలాగే ఆ యొక్క 2 వాల్స్ పైన ఉన్నటువంటి ఆ డిజైన్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుంది. అలాగే థియేటర్ లోపల ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి మెయిన్గా నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఆ రోకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కానివ్వండి, అలాగే ఆ యొక్క సీట్లకి ఏర్పాటు చేసినటువంటి కుషన్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. అలాగే థియేటర్ లోపల యాంబియన్స్, ఎస్పెషల్లీ ఆ కలర్ గ్రేడింగ్ అనేది ఏదైతే ఉందో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు చూస్తున్నారు, మీకు కూడా ఈ యొక్క డిజైనింగ్ అనేది చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు థియేటర్ లోపల మొత్తం కెపాసిటీ వచ్చేసి ఒక 350 అయితే ఉంటుంది. థియేటర్ అయితే చూడడానికి చాలా పెద్ద థియేటర్ లాగా కనిపిస్తుంది. థియేటర్లో ఉన్నటువంటి సీటింగ్ వచ్చేసి 350 అయితే ఉంటుంది. చూస్తున్నారు మనకు ఆడిటోరియం అనేది ఎంత బాగుందనేసి. అలాగే ముందర స్పేస్ కూడా చూసుకున్నట్లయితే మనకు ఆ యొక్క ముందర ఉన్నటువంటి రోకి అలాగే ఆ యొక్క స్క్రీన్కి మధ్య గ్యాప్ అనేది చాలా ఉందన్నమాట. కాబట్టి లో క్లాస్లో ముందర కూర్చున్న వాళ్ళు కూడా ఆ యొక్క స్క్రీన్ అనేది చాలా బాగా కనిపించే విధంగా అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకు వెనకాల ఉన్నటువంటి లాస్ట్ రో కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ రోలో మనకు ఒక లైన్ మొత్తము సోఫాస్ అనేటివి ఉన్నాయన్నమాట. అవైతే చాలా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేటివి నాకైతే చాలా బాగా నచ్చాయి. థియేటర్ మొత్తం కూడా మనకు ఒకే టైప్లో సీటింగ్ అనేది ఉంటుందన్నమాట. లాస్ట్ రోలో మాత్రం మనకు ఆ యొక్క సోఫాస్ అనేటివి ఉన్నాయి. మిగిలిందంతా కూడా సేమ్ ఒకేలాగా అయితే ఉంటుందన్నమాట. సో థియేటర్ లోపల ఉన్నటువంటి యాంబియన్స్ మాత్రం మనకు చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఈ వెంకటేశ్వర థియేటర్ అనేది చిత్తూరులో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్ అని చెప్పొచ్చు. దీన్ని అయితే ఈ మధ్యనే రెనోవేషన్ అయితే చేశారు. రెనోవేషన్ చేసిన తర్వాత థియేటర్ అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిందని చెప్పొచ్చు. మెయిన్గా థియేటర్ లోపల ఉన్నటువంటి ఆ యాంబియన్స్ అనేది చాలా చాలా బాగుంది. అలాగే ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేటివి చాలా చాలా బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ మెయిన్గా థియేటర్లో ఉన్నటువంటి ఈ యొక్క సౌండ్ క్లారిటీ కానివ్వండి, పిక్చర్ క్లారిటీ కానివ్వండి, ఇవి 2 కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చేసి సోనీ 4K మనకు ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ అనేది ఉంటుంది. సో సౌండ్, పిక్చర్ క్లారిటీ 2 నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయన్నమాట. సో అందుకనేసి ఇక్కడ ఏ సినిమా, కొత్త సినిమా రిలీజ్ అయినా, మెయిన్గా తెలుగు, తమిళ సినిమాలు ఏవి రిలీజ్ అయినా కూడా ఈ థియేటర్లో అయితే ఖచ్చితంగా వేస్తారు. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీస్ అనేవి చూస్తూ ఉంటారు అనమాట. థియేటర్లో నెక్స్ట్ లెవెల్ యాంబియన్స్ అనేది ఉంటుంది. అలాగే థియేటర్ లోపల చూసుకున్నట్లయితే మనకు 350 కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు
టికెట్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే నార్మల్ టైంలో 100 రూపీస్ అయితే ఉంటుంది. సో అలాగే కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు దానికి టికెట్స్ అనేటివి అప్పుడు నిర్ణయించే దాన్ని బట్టి ఈ యొక్క టికెట్స్ అనేటివి పెడుతూ ఉంటారు అనమాట. సో డిస్ట్రిక్ట్ యాప్ నుంచి మనం ఇక్కడ నుంచి మూవీ టికెట్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. సో థియేటర్ లోపల ఉన్నటువంటి అరేంజ్మెంట్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్లీనింగ్ ఏదైతే ఉందో క్లీన్నెస్ అనేది చాలా చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే థియేటర్లో మనకు ఇంకా కొంచెం కూర్చుందాము అన్న విధంగా అయితే నాకు అనిపించింది. అంత క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో లోపల థియేటర్ మాత్రమే కాదు, థియేటర్ బయట మనకు ఇంకోటి కూడా ఉంది. అది ఏంటి అంటే ఈ మూవీ థియేటర్కి సంబంధించినటువంటి క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా సర్ప్రైజ్గా ఉంది. అది ఏంటి అనేసి ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాము. సో ఈ థియేటర్లో ఒక స్పెషాలిటీ ఉంది, అది నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా. అది ఏంటి అంటే అది ఈ ప్లేస్ ఏంటి అంటే ఈ థియేటర్కి సంబంధించినటువంటి క్యాంటీన్ ఏరియా అనమాట. ఇది కనుక చూసుకున్నట్లయితే మీరు ఒక మినీ సైజు రెస్టారెంట్ లాగా అయితే ఉంటుంది. మినీ సైజ్ కాదు, చాలా పెద్ద రెస్టారెంట్ అని చెప్పొచ్చు. అంత పెద్ద ప్లేస్లో ఇక్కడ క్యాంటీన్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వేరే థియేటర్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే క్యాంటీన్ ఏరియా అనేది ఆ థియేటర్కి ఆనుకోను ముందరనో పక్కనో ఒక చిన్న ప్లేస్లో క్యాంటీన్ అనేది పెట్టేసి ఉంటారు. ఏదైనా రిలీజ్ మూవీస్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు అనేది ఫుల్గా ఉంటారు. మనం ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కూడా ఒకరిపైన ఒకరు పడి కొట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది. మీరు హ్యాపీగా వచ్చేసి మీకు కావాల్సిన వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు. సో ఇది నాకు ఇక్కడ చాలా చాలా బాగా నచ్చింది. థియేటర్ లోపల ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారో బయట కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో థియేటర్లో క్లీనింగ్ మాత్రం చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. థియేటర్ లోపల కానివ్వండి, థియేటర్ బయట కానివ్వండి, క్యాంటీన్ ఏరియా కానివ్వండి. సో ఓవరాల్గా థియేటర్లో మాత్రం మనకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేశారు మూవీ చూడడం కోసము. సో అందుకనేసి చిత్తూరులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ థియేటర్ అని చెప్పాను. సో థియేటర్లో మూవీ ఎక్స్పీరియన్స్ చూడడానికి మనకు పిక్చర్ క్లారిటీ, సౌండ్ క్లారిటీ రెండు బాగుంటాయి. అలాగే క్యాంటీన్ ఏరియా కూడా బాగుంది. అలాగే థియేటర్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో అందుకనేసి చిత్తూరులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్ ఈ యొక్క ఎస్విటి థియేటర్ అని చెప్పచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా చిత్తూరులో ఉన్నటువంటి ఎస్విటి థియేటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని. సో మీరు కూడా మీకు నచ్చినటువంటి థియేటర్కి సంబంధించినటువంటి రివ్యూస్ని చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ ఊర్లో ఉన్నటువంటి ఏ థియేటర్ గురించి మీరు తెలుసుకోవాలి అనేసి. సో దానికి సంబంధించి వీడియో అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.